గురుశిష్య సంబంధం ఒక పవిత్ర బంధం. జ్ఞాన సాధనకు తొలి సోపానం గురువు. పుట్టుకతో వచ్చిన నిర్మల హృదయం సద్గురువు బోధనలతోనే సుస్థిరత పొందుతుంది. విష్ణు శర్మ సుదర్శన మహారాజు తనయులకు పంచతంత్రాన్ని బోధించి జన్మతః వచ్చిన మూర్ఖత్వాన్ని పోగొట్టాడు. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటానికి 6 గురువులను పెద్దలు సూచించారు. వారెవరంటే విద్య పట్ల ప్రేరణ కలిగించేవాడు, మహోన్నతుడిగా ఎదగడానికి తగిన సూచనలు చేసేవాడు, అమృతతుల్యమైన మాటలతో అలరింపజేసేవాడు, ధర్మాధర్మాల పట్ల సునిశిత జ్ఞానం కలిగినవాడు, శిక్షణనిచ్చేవాడు, బోధన చేసేవాడు. వారసత్వంగా ఐశ్వర్యాన్ని పొందవచ్చు. విజ్ఞానం గురువు సన్నిధిలో మాత్రమే లభిస్తుంది. గురుశిష్యులది పరమాత్మ, జీవాత్మల సంబంధం. శిష్యుణ్ణి తనంతవాడిగా తీర్చిదిద్దినవాడే నిజమైన గురువు అంటాడు వేమన. తత్వజ్ఞానాన్ని బోధించే గురువు కన్నా ఏదీ అధికం కాదంటుంది విశ్వసారతంత్ర. ఒకసారి పార్వతి గురువు ప్రశస్తి గురించి శివుణ్ణి ప్రశ్నిస్తుంది. విద్యాబలం, ధనబలం, సకల భోగభాగ్యాలున్నా కూడా గురుకృప లేనివారు అధోగతి పాలవుతారని చెబుతాడు పరమేశ్వరుడు. జ్ఞానార్థిగా శిష్యుడు గురువునెలా సమీపించాలో ముండకోపనిషత్ చెబుతుంది. దర్పాన్ని విడిచి ప్రశాంతమైన చిత్తంతో వెళ్ళాలి. కోర్కెల నుంచి విరక్తుడవ్వాలి. అలాంటి ఉత్తమ శిష్యుడికి గురువు బ్రహ్మ విద్యను బోధిస్తాడు. అజ్ఞానమనే సముద్రం నుంచి దాటిస్తాడు. గురువును ఆశ్రయించాల్సిన పద్ధతి, ప్రశ్నించాల్సిన విధానం వివేక చూడామణి చక్కగా వివరించింది. తల్లి, తండ్రి, సద్గతి అంతా గురువే. పరమేశ్వరుడికి మనిషిపై ఆగ్రహం కలిగితే గురువు కాపాడతాడు. గురువుకే కోపం వస్తే ఇంకెవరు కాపాడతారని కులార్ణవ రహస్యం ప్రశ్నిస్తుంది. గురువు మనసు గుర్తించి శిష్యుడు నడుచుకోవాలి. సీత స్వయంవరానికి వెళ్లిన రామలక్ష్మణులు ధనుర్యాగశాల చూడటానికి వెళ్లి చాలా సమయం గడుపుతారు. ఆలస్యం చేసినందుకు కోపగిస్తాడేమోనని భయపడి విశ్వామిత్రుణ్ణి సమీపించి క్షమించమంటూ పాదాభివందనం చేస్తారు. మంత్రం, తీర్థం, దైవం, జ్యోతిషుడు, వైద్యుడు, గురువు వీరి పట్ల అపారమైన నమ్మకముంటేనే ఫలితం కనిపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. రామకృష్ణ పరమహంసపైన వివేకానందుడికి తొలిదశలో నమ్మకం కలగలేదు. శిష్యుడి మనసు తెలిసినప్పటికీ సమయం వచ్చేవరకు మామూలుగానే ప్రవర్తించేవాడు గురువు. ఒకరోజు నరేంద్రుడు పాదసేవ చేస్తుండగా రామకృష్ణ పరమహంస తన పాదాన్ని నరేంద్రుడి భుజంపై పెడతాడు. ఆ సమయంలో నరేంద్రుడికి లోకమంతా తలకిందులైనట్లనిపించి బిగ్గరగా అరుస్తాడు. కొంతసేపటికి రామకృష్ణుడు పాదాన్ని తీసి నరేంద్రుణ్ణి అనుగ్రహిస్తాడు. ఈ సంఘటనతో గురువు మీద అపనమ్మకం తొలగి నరేంద్రుడికి జ్ఞానోదయం అవుతుంది. గురువును సంపూర్ణ నమ్మకంతో ఆశ్రయించాలి. ఆయన అనుగ్రహం పొందాలి. మన సంస్కృతి, మన విలువలు. సంపద సమతుల్యం, జీవితాన్ని సమర్థంగా నడిపించే కళ. సాధారణంగా యంత్రాలకు విద్యుత్తు, చమురులాగా శక్తిని విడుదల చేసే ఇంధనం ఏదో ఒకటి అవసరం. అలాగే మన శరీరానికి పనిచేయడానికి ఇంధనం కావాలి. గాలి, నీరు, ఆహారం ఆ బాధ్యత నిర్వర్తిస్తాయి. ఆహారమనే ఇంధనంలో ప్రకృతి సిద్ధంగా ఉండే చక్కెర వల్లనే మనం చేస్తున్న పనికి సరిపడా శక్తి లభిస్తుంది. చక్కెర తక్కువైతే అశక్తత ఆవహిస్తుంది. ఎక్కువైతే స్థూలకాయం, ఇతర సమస్యలు మొదలవుతాయి. చేస్తున్న పనికి సరిగ్గా సరిపడా చక్కెర ఉన్న ఆహారం తీసుకోవడం అందరికీ అన్నివేళలా సాధ్యం కాదు. అయితే ఆరోగ్యవంతుడి శరీరంలో చక్కెర హెచ్చుతగ్గులు సమస్యాత్మకం కాకుండా నియంత్రించే వ్యవస్థ సవ్యంగా పనిచేస్తుంటుంది. ఏ యంత్రానికైనా ఇంధన వినియోగంలో సరైన నియంత్రణ లేకపోతే పర్యవసానం ప్రమాదకరం కావచ్చు. ఆరోగ్యవంతమైన జీవనానికి మంచి ఆహారంతో పాటు మౌలిక అవసరాలు మరికొన్ని ఉన్నాయి. అవన్నీ సమకూర్చుకునే శక్తినిచ్చే ఇంధనమే ధనం. జీవన గమనానికి అదే ఇంధనం. యంత్రానికి ఇంధన నియంత్రణ ఆవశ్యకతలాగే జీవితానికి ధన నియంత్రణ అవసరం. అందుకే ధనార్జన, వ్యయాల పరిమితుల్లో విచక్షణ లేకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది. చేతినిండా డబ్బుంటే ఆకర్షణీయంగా కనిపించే ప్రతిదీ కావాలనిపిస్తుంది. ఆడంబరంగా బతకాలనిపిస్తుంది. సమయం కాకపోయినా, ఆకలి వేయకపోయినా రుచి కోసం తినాలనిపిస్తుంది. జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుందన్న ఆలోచనే రాదు. మనోనియంత్రణతో ఆరోగ్యంగా జీవించాలనే విషయం జ్ఞాపకం ఉండదు.
ఆరోగ్యానికి నష్టం కలిగించనంతవరకు సంపాదన ఎంతున్నా పరవాలేదు. చక్కెర వ్యాధిని మధుమేహం అన్నట్లు ధన వినియోగ నియంత్రణలో లోపాన్ని ధనమేహం అనవచ్చు. ధనంతో అనేక వస్తువులు కొనొచ్చు కాని ఆరోగ్యాన్ని కొనలేం. సంపాదనే ప్రధానంగా పగలూరాత్రి తేడా లేకుండా పడే శ్రమ వల్ల శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా కష్టమే. చికిత్స కన్నా నివారణ ఉత్తమమైంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా పాడైన భాగాన్ని సాధారణ స్థితికి తేవడం అసాధ్యం. ఎంతటి ఆస్తిపరులకైనా అనారోగ్య సమస్య కలిగితే జీవితం స్వాధీనం తప్పుతుంది. అలాంటి జీవితం ఎవరికైనా బాధాకరమే. నిజానికి ధనం వల్ల, బలం వల్ల, పదవి వల్ల కార్యసాధక శక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. అయితే అహంకారంగా మారనంతవరకే ఏ శక్తి అయినా నియంత్రణలో ఉన్నట్లు. పెరుగుతున్న సంపాదన నిరాడంబరంగా బతకాలనుకునే యోగిని సైతం భోగిలా మారుస్తుంది. భోగిగా మారే మనిషి కష్టపడటానికి ఇష్టపడడు. ఏ రకమైన శారీరక శ్రమ లేనప్పుడే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ధనార్జన శక్తి, అవకాశం భగవంతుడి ఆశీస్సులతో ప్రాప్తిస్తున్నాయనే భావన ఉన్నంత కాలం అహంకారం చోటు చేసుకోదు. భగవంతుడి పట్ల కృతజ్ఞతతో ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారికి జీవితం నల్లేరుపై బండి నడకలాగా క్షేమంగా సాగుతుంది. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.